నమస్తే వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్ ని కుమార్ దామిరా ఉదయ హెడ్లైన్ చూద్దాం టాప్ 50లో ఎక్కడా కనిపించని తెలంగాణ విద్యార్థులు నీట్ యూజీ ఫలితాలపై దేశమంతా విమర్శలు ఒకే పరీక్షలో 67 మందికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తుంది నీట్ ఫలితాలపై సమగ్ర విచారణకు కేటీఆర్ డిమాండ్ కాంగ్రెస్ సర్కారు కాదిది కుంభకోణాల సర్కార్ ఫ్లై యాష్ స్కామ్లో పొన్నంపై చర్యలు తీసుకోవాలన్న కౌశిక్ రెడ్డి రేపు ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు ఘనంగా నివాళులర్పించిన సినీ రాజకీయ ప్రముఖులు రేపే గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాజరు కానున్న 4 లక్షల మంది స్టూడెంట్స్ చేప మందు కోసం బారులు తీరిన జనం రేపు ఉదయం 11 గంటల వరకు పంపిణీ డీటెయిల్ చూస్తే హైదరాబాద్ సిబిఐటి ఉద్యోగులు ఆందోళనకు దిగారు ఐక్యూఏసీ డైరెక్టర్లు గత కొన్నేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నారంటూ మహిళా ప్రొఫెసర్ కన్నీళ్ల పర్యంతమయ్యారు ఈ మేరకు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి ఘటనలు సర్వసాధారణమేనంటూ ప్రిన్సిపల్ నరసింహులు కొట్టిపారేశారు అటు మహిళా ప్రొఫెసర్కు న్యాయం చేయాలంటూ బోధనేతర సిబ్బంది ధర్నాకు దిగారు ప్రిన్సిపల్ ఆఫీసు ముందు పడుకొని నిరసన తెలుపుతున్న బోధనేతర యూనియన్ అధ్యక్షుడు సంజీవ్పై ప్రిన్సిపల్ నరసింహులు అడుగుపెట్టి తొక్కుకుంటూ వెళ్లిపోయాడు అటు ఐక్యూఏసీ డైరెక్టర్లు సుశాంత్ బాబు త్రివిక్రమ్ రావులను తక్షణమే అరెస్టు చేయాలని ఉద్యోగస్తులు డిమాండ్ చేస్తున్నారు పొన్నం ప్రభాకర్ సహకారంతో బిల్లులు లేకుండా లారీలు తరలిస్తున్న స్కామ్ను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బయటపెట్టారు 32 టన్నులు తరలించాల్సిన ఫ్లై యాష్ను 72 టన్నుల ఓవర్లోడ్ చేసి అక్రమంగా లారీలో తరలిస్తున్నారని ఇది 100 కోట్ల స్కామ్ అని ఫైర్ అయ్యాడు ఈ అక్రమ రవాణా ద్వారా పొన్నం ప్రభాకర్ రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నాడని వెంటనే పొన్నంని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాడు ఈ స్కామ్పై సిట్ లేదా సిబిఐతో విచారణ జరపాలన్నాడు కౌశిక్ రెడ్డి రాష్ట్రమే అతలాకుతలమయ్యే స్కామ్ ఇవాళ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఈ జిల్లాలో నడుపుతా ఉన్నారని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇలా దాదాపు 100 కోట్ల స్కామ్ ఇది 100 కోట్ల పైచిల్కు స్కామ్ ఈ స్కామ్ ఏంటంటే ఈ ఎన్టీపీసీది ఇది మీరు చూడొచ్చు ఇక్కడ ఈ ఫ్లై యాష్ అనేది ఇలా నేషనల్ హైవేస్లో ఫ్లై యాష్ ఫ్రీగా తీసుకోవాలని ఇలా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఇలా ఎన్టీపీసీలో ఉన్న ఫ్లై యాష్ని తీసుకొని ఆడికి మన ఖమ్మంలో ఉన్న హైవేకి ఖమ్మం సత్తుపల్లి హైవేకి ఈ ఫ్లై యాష్ని రామగుండంలో ఉన్న ఎన్టీపీసీ దగ్గర నుంచి తీసుకుపోతా ఉన్నాం ఇలా ఒక్క లారీ ఎన్ని టన్నులు పోవాలి ఒక్క లారీ కేవలం 32 టన్నులు మాత్రమే పోవాలి కానీ ఇవాళ ఇది వే బ్రిడ్జ్ ఈ వే బ్రిడ్జ్ మీద ఇది వే చేస్తే అది ఓవర్లోడ్ అని చూపించేస్తుంది కనీసము ఎన్ని టన్స్ ఉన్నాయని కూడా చూపించే పరిస్థితి లేదు అంటే దాదాపు మొన్నొకటి రికార్డ్ చేసిన తర్వాత ఒక లారీ 32 టన్నులు పోవాల్సింది 80 టన్నులు పోతా ఉంది అంటే ఈ ఒక్క లారీ ఖర్చు ట్రాన్స్పోర్ట్ ఖర్చు యాష్ ఫ్రీగా ఉంటుంది దాదాపు 20 నుంచి 25 వేల రూపాయలు ఒక్క లారీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్స్పెండిచర్ అవుతుంది అంటే 32 టన్నులు తీసుకుపోవాలి దీంట్లో వీళ్ళు ఏం చేస్తుర్రు మొత్తము 80 టన్నులు అంటే 3 ట్రిప్పులు పడే 2.5-3 ట్రిప్పులు పడే టన్నులని లారీ ట్రిప్పులు పడేటి ఒకటే ట్రిప్లో తీసుకుపోయి ఆ పైసల స్కాము ఈ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆయన సొంత జిల్లా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉంటాడు ఆయన సొంత జిల్లాలో డిటీసీ గారిని ఆర్టీఓలని పెద్దపల్లి ఆర్టీఓని హుజరాబాద్ ఆర్టీఓని మన హనంకొండ ఆర్టీఓని ఖమ్మం ఆర్టీఓని ఇలా కరీంనగర్ డీటీసీని వరంగల్ డీటీసీని బెదిరించి మీరు పట్టుకుంటే మంచిగుండదు అని చెప్పుకుంటూ ఇవాళ ఇది కొట్టిస్తూ ఉన్నాడు
ఇవాళ మొత్తము స్కామ్ల ప్రభుత్వం అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. పొన్నం ప్రభాకర్ గారిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. ఇవాళ మీకు లైవ్ ఎవిడెన్స్ చూపిస్తా అండి. ఇది ఒక్కటేమో వేబ్రిడ్జ్ బిల్లు లేకుండా కొడతా ఉన్నారు. ఇది వేబ్రిడ్జ్ బిల్లు కూడా కాదు, ఇది కేవలం వాళ్ళ కంపెనీది పర్మిట్ ఉందని చెప్పి చూపించిస్తుంది. మీరు వెంటనే ఈ మంత్రిని బర్తరఫ్ చేయాలి. ఇలా 100 కోట్ల స్కామ్ చేస్తుండు అని నేను ఆధారాలతో సహా లైవ్గా చూపిస్తా ఉన్నాను. యాష్ని ఎట్టు పరిస్థితుల్లో అరగట్టాల్సిందే, దీని మీద కేసులు బుక్ చేయాల్సిందే, దీని మీద సిట్ వేయాల్సిందే, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ అయ్యండి, ఈ స్కామ్ బయటపడుతుంది. ఇది నేను చెప్పింది ఏదో ఆషామాషి ముచ్చట కాదు. దిస్ ఈజ్ అ సెన్సేషనల్ న్యూస్. ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఒక్క మంత్రి గారు రోజుకి 50 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు దీని మీద. డిసెంబర్ 15 ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఇవాళటి వరకు అది ఎన్ని రోజులు నడుస్తే అన్ని రోజులు 50 లక్షలు సంపాదిస్తూ ఉన్నాడు. అంటే ఆ లెక్కేసుకోండి, ఎన్ని కోట్ల రూపాయలు అవుతుంది, ఇది ఎన్ని వందల కోట్ల రూపాయలు అవుతుంది అనేది మీరు లెక్కేసుకోండి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు పంపిణీ కొనసాగుతుంది. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది ఆస్తమా బాధితులు వచ్చి బత్తిని సోదరులు ఇచ్చే చేపమందు తీసుకుంటున్నారు. అటు రేపు కూడా చేపమందు పంపిణీ ఉంటుందని బత్తిని సోదరులు తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీలో విషాదం నెలకొంది. క్యూ లైన్లో నిలబడ్డ ఓ వ్యక్తి తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయాడు. అక్కడున్న వారు వెంటనే అతడిని స్థానిక కేర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక మృతుడిని నిజామాబాద్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. బ్యాక్ టు న్యూస్. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్న ఆసుపత్రిలో చేరారు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున 4:50 తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. రామోజీరావు పార్థివ దేహాన్ని ఫిల్మ్ సిటీలోని నివాసానికి తరలించారు. రేపు అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడిగా రామోజీరావు చేసిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. శోకతృప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామోజీరావు పార్థివ దేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. రామోజీరావు భార్య రమాదేవిని కేటీఆర్ పరామర్శించారు. జర్నలిజంలో రామోజీరావు తనదైన ముద్ర వేశారని కేటీఆర్ అన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ అభివృద్ధి కోసం రామోజీరావు పరితపించేవారని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. అభిమానించే ప్రతి ఒక్క సోదరుడికి సోదరికి ఈరోజు జరిగిన నష్టం సామాన్యమైంది కాదు. ఎందుకంటే తెలుగు పత్రికా రంగంలో, తెలుగు ప్రసార మాధ్యమాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పుకు బీజం వేసిన మహానుభావుడు గౌరవనీయులు శ్రీ చెరుకూరి రామోజీరావు గారు. ఆయన ఈనాడు అనే పత్రిక స్థాపించిన తర్వాత తదనంతరం ఈటీవీ ద్వారా మళ్ళీ ప్రసార మాధ్యమాల్లో, ఎలక్ట్రానిక్ మీడియా యుగంలో కూడా తనదైన ముద్ర, ఒక ప్రొఫెషనలిజంతో, ఒక విలువలతో కూడిన జర్నలిజానికి గుర్తుగా రామోజీరావు గారు చిరకాలం నిలిచిపోతారు. తెలుగు భాషని ఆయన అభిమానించిన విధానం, తెలుగు భాష అభివృద్ధి కోసం ఆయన తపన, అదేవిధంగా ఎల్లవేళలా రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి అంటూ తనదైన శైలిలో ఎప్పుడు కలిసినా చిరునవ్వుతో భారతదేశం గురించి, అదేవిధంగా తెలుగువారు ఎక్కడున్న తెలుగువారి గురించి, తెలంగాణ గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి మాతో ఎన్నో సందర్భాల్లో గొప్పగా చాలా విషయాలు, గతం గురించి, భవిష్యత్తు ఎలా ఉండాలనే దాని గురించి కూడా చాలా గొప్పగా చెప్పిన మహానుభావుడు రామోజీరావు గారు. చాలా సందర్భాలు గంటలు వారితో కూర్చున్నప్పుడు ఒక మొబైల్ ఎన్సైక్లోపీడియా లాగా మొదటి నుంచి భారతదేశ స్వాతంత్రానంతరం నుంచి ఈరోజు వరకు చరిత్ర ఎన్నోసార్లు ఆయన నోటి వెంపడ విన్న ఒక అదృష్టం కూడా నాకు కలిగింది. వాళ్ళ ఆయన లేని లోటు నిజంగా కూడా తెలుగు పత్రికా రంగానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా ఇది తీరని లోటు. ఒక యూనివర్సల్ స్టూడియో స్థాయిలో ఇవాళ రామోజీ ఫిలిం సిటీని నిర్మించాలనే సంకల్పం ఏదైతే ఉందో, విజన్ ఏదైతే ఉందో, అది నిజంగా ఒక విజనరీకి మాత్రమే సాధ్యం. ఆ విజనరీ రామోజీరావు గారు. ఆయన ఇవాళ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు, ఆయన ఆశయాలు, ఆయన యొక్క ఆలోచనలు తప్పకుండా భవిష్యత్తులో కూడా మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారు తప్పకుండా ఏదైతే తెలుగు భాషాభివృద్ధి కోసం, తెలుగువారి అభివృద్ధి కోసం తపన పడ్డారో, తెలుగు జాతి తప్పకుండా ఉన్నంతకాలం ఆయనను తప్పకుండా గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా వారి అభిమానులకి, వారి బంధుమిత్రులకి అందరికీ కూడా పేరు పేరున మా పార్టీ తరపున ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతి తీరని లోటని మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని, పువ్వాడ అజయ్ అన్నారు. ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థివ దేహానికి బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి లోను చేసింది. ముఖ్యంగా వారి మృతి యావత్ తెలుగు ప్రజలకు, మొత్తం దేశానికి కూడా ఒక తీరని లోటుగా మనం చెప్పుకోవచ్చు. రామోజీరావు గారు తన జీవితంలో ఒక గొప్ప సామాజిక బాధ్యతను నిర్వర్తించారు. అంటే అక్షరానికి కూడా ఒక సామాజిక బాధ్యత ఉందని మరి సమాజానికి చాటి చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అంటే పేద ప్రజల గొంతుకగా తన పత్రికను నిలుపుతూ మరి ఎంతోమంది పేదల పక్షాన నిలబడ్డటువంటి మహనీయుడు. ఇలా పత్రికా రంగంలో, మీడియాలో తనకంటూ
ఈ రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఉదయాన్నే పత్రిక వచ్చిందంటే, జిల్లా ట్యాబ్లెట్ స్టార్ట్ అయినాయంటే అంటే ప్రజలకు పత్రికల్ని చాలా దగ్గరగా చేసినటువంటి వ్యక్తి ఇవాళ రామోజీరావు గారు. రామోజీరావు గారి మృతి దేశానికి ఒక తీరని లోటు. ఎందుకంటే పత్రికా రంగంలో మరి ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు అక్షర బాధ్యత తీసుకొని అక్షరానికి కూడా ఒక అర్థం ఉంటుంది, అక్షరానికి కూడా ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటుందని చెప్పే ఉద్దేశంతో ఎన్నో రకాల స్కామ్లను వెలికితీసి ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన పోరాడి ప్రజలకు న్యాయం చేసిన మనిషి రామోజీరావు గారు. కేవలం పత్రికా రంగమే కాకుండా ఫిలిం సిటీ నిర్మాణం చేసి దేశంలో ఉన్న సినీ రంగాన్ని అంతా కూడా హైదరాబాద్కి రప్పించిన ఘనత కూడా రామోజీరావు గారిది. మరి ఈరోజు మన మధ్యలో ఆయన లేకపోవడం నిజంగా కూడా తీరని లోటది. గౌరవనీయులు రామోజీరావు గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. కొన్ని లక్షలాది మంది కోట్లాది మందిని కదిలించినటువంటి అంశం. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించడమే కాకుండా ఈనాడు దినపత్రిక ఈరోజు తెలుగు వాళ్ళు మరి ప్రేమించేటువంటి పత్రిక గడిచిన 50 సంవత్సరాల నుంచి మరి వాస్తవాలని ఉన్నట్టుగా మరి ప్రజలకు చేరువేయడమే కాకుండా మరి చాలామందిని కదిలించినటువంటి వారు రామోజీరావు గారు ఒక వ్యవస్థ కింద ఈరోజు రామోజీ ఫిలిం సిటీ అనేది ప్రపంచంలోనే ఇటువంటి ఫిలిం సిటీ ఎక్కడ కూడా లేదు. ప్రపంచంలో చాలా ప్రాంతాలు మేము పర్యటించినప్పటికీ మరి వారి యొక్క కృషి పట్టుదల కమిట్మెంట్తో ఇంత బ్రహ్మాండమైనటువంటి ఫిలిం సిటీ సాధించడమే కాకుండా కొన్ని లక్షలాది మందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి. ప్రియా ఫుడ్స్ స్థాపించడమే కాకుండా మరి ఈరోజు వారు టీవీ రంగంలో కూడా ఈటీవీ కానివ్వండి, మరి అదేవిధంగా టీవీ సీరియల్స్ కానివ్వండి, ఈరోజు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ అంటే తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మరి బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారంటే వారి యొక్క పట్టుదల కమిట్మెంట్. రామోజీరావు భౌతిక కాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మీడియా రంగానికి రామోజీరావు చేసిన సేవలను చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పుట్టిన వ్యక్తి ఈరోజు చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. రామోజీరావు గారు నాకు 40 సంవత్సరాలుగా తెలిసాయని. ఆయన అనునిత్యం సాధన చేసింది సమాజ హితం కోసం పనిచేశారు. ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు. ఒక మామూలు గ్రామంలో పుట్టి సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడమే కాకుండా ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు. ఆ రోజు ప్రారంభించింది మనం ఒకసారి చూస్తే మార్గదర్శితో ప్రారంభించి మార్గదర్శి అయిన తర్వాత ఈనాడు ప్రారంభించి అదే మాదిరిగా ప్రజా చైతన్యాన్ని మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా నిద్ర లేస్తానే ఈనాడు చదివితే తప్ప బయట వచ్చే పరిస్థితి ఉండదు. అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ విజ్ఞానవంతులు చేయడానికి కానీ అనునిత్యం సాధన చేశాడు. ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను, రాజీ లేదు. 40 ఏళ్ళుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పటికి కూడా ఆయన పరిచయం ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు, మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను, విధి నిర్వహిస్తాను తప్ప నేను ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. అంతేకాకుండా నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక, నా కోరిక అంతా కూడా నేను అనునిత్యం పనిచేసి పని చేస్తూ పనిలో చనిపోగలిగితే అది నాకు ఆనందంగా ఉంటుంది. అంతేకాదు నేను చేసే ప్రతి నిమిషం నేను బ్రతుకున్నంత వరకు ప్రజల కోసం పనిచేయాలి, పని చేస్తూనే ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. ఈటీవీ ప్రేక్షకులకి రామోజీరావు గారి
ఈరోజు ఈ సంస్థలో పనిచేసే సిబ్బందికి అదే మరి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.